నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని కద్దామన్నా నాకు ఫోన్ చేసినావో అప్పుడే చెప్పినారు వాడే సచిన పాము ఇక్కడ వాడి దగ్గరికి పోతే వాడు నడిపిద్దాన్ని అనుకుంటాం మనల్ని. సపడే కుక్కోరా అన్నప్పుడే నీ తెలివి అర్థమైంది నాకు. రాజ్యం తీసుకొస్తావు ఎల్లకెళ్ళి 6 నెలలు బీజేపీలో, ఇంకో 6 నెలలు కాంగ్రెస్ లో, ఇంకో 6 నెలలు కోదండరాం పార్టీలో, ఇంకో 6 నెలలు జైల్లో, ఇంకో 6 నెలలు సొంత పార్టీ, ఇంకో 6 నెలలు 7200, ఇంకో 6 నెలలు అంగిలాగు సిద్ధాంతం, ఇంకో 6 నెలలు ఆర్టీఆర్ ఏంది రైట్ టు రికాల్. ఈ మాటలు చెప్పుకుంటా పొద్దు గడుపుకుంటా బోకరేషం వేసుకుంటా ఇదేనా రాజ్యం తెచ్చేది? ఇదేనా ఈ పద్ధతి లెక్కనేనా? ఒక్కసారి రాజకీయంలో నిలబడితే ఇక సత్యదాకా మళ్ళీ అరే వాడు అడిగేసిందంటే ఒక పార్టీలోనే ఉన్నాడు, వాడు ఒక సిద్ధాంతం ఒక భావజాలం ఎత్తుకున్నాడంటే దాని మీదనే ఉన్నాడు. గది రాజకీయం చేసే తీరు. గీదా పూటకో పార్టీ మార్చుకుంటా మాట్లాడే నువ్వు తెచ్చే రాజ్యమా? ఎలాగ తెస్తావు ఇప్పుడు రాజ్యం? రేవంత్ రెడ్డి కాడికి పోతీవి కాంగ్రెస్. మళ్ళా ఫస్ట్ నీకు ఎవరైతే టికెట్లు ఇచ్చినో కాంగ్రెస్ లో 2016లో మళ్ళా గదే పార్టీ కాల దగ్గర పోయినావు. 100% తీసుకొస్తావు. ఎమ్మెల్సీకే దిక్కులేక, ఎమ్మెల్యేకే దిక్కులేక, ఎంపీకే దిక్కులేక వాని కాళ్ళు వీని కాళ్ళు పట్టణానికి కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు తెచ్చేటోనివా రాజ్యం? ఏమైనా చూస్తే ఎంత శక్తివంతుడు. ఈ అవకాశం కల్పించినటువంటి జనార్దన్ పటేల్ గాని మన ఎగ్జిక్యూటివ్ టీమ్ మెంబర్స్, ప్రెసిడెంట్, వైస్ పాపం ఆయనంతా ఇటుకోరు. ఇప్పుడు ఉన్నారా జనార్దన్ పటేల్ నీతోటి? ఉంటే చూపిరా జనార్దన్ పటేల్ తల మీద బట్ట కప్పుకొని బాధపడతాడట. ఏ దుర్మార్గుని నమ్మితిమి, ఎట్లా నమ్మితిమి, పైసలన్నీ వాడి బొంద మీద పోయితిమి కానీ బాధపడతాను 300 కప్ బిడ్డలు. అయిపోయింది. ఇది మన చిన్మారనల్లా తీటమల్లయ్య అనల్లా. తీటమల్లయ్య కుల భాగవతం, తీటమల్లయ్య కుల పిచ్చి, తీటమల్లయ్య కులం, తీటమల్లయ్యకు కులం పట్ల కాకుండా స్వార్థపూరితంగా కులాన్ని ఎట్లా డిస్మెంటల్ చేయాలి, ఎట్లా కులంలో ఉన్న వాళ్ళకు పిచ్చెక్కిచ్చి వాళ్ళ పైసలు లాక్కోవాలి అనే కులపిచ్చి ఇది తీన్మార్ మల్లయ్యకు ఉన్నది.